వెల్కమ్ టు కజిన్ వంటల సిరీస్ వీడియో నెంబర్ 2. ఈ రెసిపీ అయితే జిమ్ లవర్స్కి బీభత్సంగా నచ్చుద్దండి. ఫస్ట్ అయితే మనకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ చక్కచక్క కట్ చేసేసుకుని నెక్స్ట్ అయితే వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ ప్రోటీన్తో ఫస్ట్ చూపిస్తున్నాం. సో పన్నీర్ని మ్యారినేట్ చేయడానికి కొంచెం ఆయిల్, ఇంకా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కొంచెం మీట్ మసాలా కూడా వేసుకుని పెరుగుతో ఫుల్గా కలిపేసుకుందాం. ఆ తర్వాత లైట్గా లెమన్ టచ్ ఇచ్చుకుని దాన్ని పన్నీర్కి ఫుల్గా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ప్యాన్లో లైట్గా ఆయిల్ని అలా స్ప్రెడ్ చేసుకుని మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ అంతటిని కూడా గ్రిల్ టోస్ట్ కింద చేసుకున్నాం. మేమైతే ఈ టోటిల్లాస్ తీసుకున్నామండి. సో ఫస్ట్ వాటిని అయితే 2 sides కూడా మనం ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇది అమెరికన్ చీజ్, ఏ చీజ్ అన్నా తీసుకోవచ్చు. దాన్ని ఒక థిన్ లేయర్ కింద పెట్టుకుని ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఆ టోటిల్లాస్ని అయితే పైన మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 sides మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం గ్రిల్ చేసుకున్నటువంటి పన్నీర్ని ఇంకా మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడైతే మేము బెల్ పెప్పర్, ఆనియన్స్, రాడిష్, సిలాంత్రో ఇంకా కొంచెం లెమన్ అయితే యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి నచ్చినటువంటి సాసెస్ని అయితే వేసుకోవచ్చండి. ఇక్కడైతే మేము 2 hot saucesని అయితే వేసుకుంటున్నాము. ఒకటి గ్రీన్ కలర్ది, ఇంకొకటి రెడ్ చిల్లీ సాస్. సో ఈ 2 వేసుకున్న తర్వాత మనకి నచ్చినట్టుగా రోల్ చేసుకుని తినేయడమే. ఇది వెజ్ వాళ్ళకి. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? నాన్ వెజ్ లవర్స్ డోంట్ వరీ, మన కోసం కూడా ఇంకో 2 different రెసిపీస్ ఉన్నాయి, చూద్దాం రండి. సో ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుని అందులో చికెన్ బ్రెస్ట్ కానీ థైస్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఇందాక ఎలాగైతే మనం పన్నీర్ని గ్రిల్ టోస్ట్ చేసుకున్నామో అలానే ఈ చికెన్ని కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత మీకు ఆల్రెడీ ఆ టాకోస్ని ఎలా ఫ్రై చేయాలో చూపించా కదండి. సో అందులోనే చికెన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దాన్ని పెట్టుకోవాలి. ఇంకా దానిపైన ఇందాక మీకు చూపించినట్టుగానే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలానే డిఫరెంట్ సాసెస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మేము యాడ్ చేసేది అవకాడో ర్యాంచ్ సాస్. సో దాంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీకు కావాలంటే ట్రై చేయండి. ఆర్ఎల్స్ మీకు నచ్చిన సాసెస్తో మీ ఓన్ టచ్ని అయితే ఇవ్వండి. అండ్ ఫైనల్లీ హియర్ కమ్స్ అవర్ స్టార్ రెసిపీ. ఏంటి అంటే డబుల్ ప్రోటీన్ కావాలి అంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ఎగ్ని బీట్ చేసుకుని అందులో వెజిటేబుల్స్ ఇంకా కొంచెం చీజ్ని యాడ్ చేసుకోండి. ఆ పైన మన టోటిల్లాను పెట్టండి. దాంతో ఏమవుతుంది అంటే మనకి చికెన్ ఆర్ పన్నీర్ నుంచి వచ్చే ప్రోటీనే కాకుండా ఎగ్ కూడా యాడ్ ఆన్ అయ్యి మనకి ఇంకా మంచి హెల్తీగా ఉంటుంది ఇది. అండ్ వాటిపైన మనకు కావాల్సినటువంటి వెజ్జీస్, సాసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ హెల్దియర్, హెల్దియెస్ట్ రెసిపీస్ అయితే చూసారు కదండి. తప్పకుండా ఇందులో ఏదో ఒక రెసిపీని అయితే ట్రై చేయాల్సిందే అని చెప్తాను, ఎందుకంటే అవంత హెల్దీ అండ్ ఎమ్మీగా. మర్చిపోకుండా ఈ మూమెంట్ని అయితే ఎంజాయ్ చేయండి. లివ్ ద మూమెంట్ అండ్ బీ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ యూ హ్యావ్.